యాక్చువల్గా ల్యాండ్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా పరిశీలన చేసి దాని మీద గ్రౌండ్ లెవెల్లో చర్యలు తీసుకోమంటున్నారు. దానికి అనుగుణంగా కూడా కలెక్టర్లు ఉంటారు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ పైన ఆర్డీఓలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాపర్ గా ప్లానింగ్ చేసి తర్వాత ఆ భూములు కొన్ని దౌర్జన్యంగా పెరుక్కున్న వాటి మీద దాన్ని 22A అని వస్తుంది. వాటి మీద తర్వాత ఈ సర్వే నంబర్లు చేశారు. ఆ సర్వే నంబర్ల మీద కొన్ని జగన్మోహన్ గారి బొమ్మలు వేశారు. అవి ప్రభుత్వం తరపున ఉండేది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరన్నా కానీ ఆ ప్రాపర్టీలు సంబంధించినది ఆ ప్రాపర్టీ ఓనర్లు అంటే ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళవి కాబట్టి ప్రభుత్వం ఎంబ్లం గుర్తుంటది. అది కావాలంటే వేసుకోవచ్చు తప్ప పాస్బుక్ మీద వేస్తారు కదా అది వేసుకోవచ్చు తప్ప ఒక వ్యక్తి పేరు అది ఎవరన్నా కానీ ఏ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఈ పొద్దు ఒక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన వాళ్ళ పేర్లు మాత్రం వాళ్ళ బొమ్మలు మాత్రం ఉండకూడదని తీర్మానం చేశారు. అది ప్రజలకు మాత్రం ప్రభుత్వ పరంగా మంచి చేశారనేది అందరూ ప్రజలు భావిస్తున్నారు.